రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 53 కోట్ల ఖేలో ఇండియా నిధులతో 3 దశల్లో వియల్పురంలోని లారీ స్టాండ్ వద్ద చేపట్టిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. డిసెంబర్ నాటికి 80% పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో అరీనా 2ను ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇది అతి పెద్దదిగా నిలిచే అవకాశం ఉందని, ఇంత భారీ స్థాయిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం కావడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సమీపంలో మంచి స్థాయి హోటల్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ షావుకారు జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. షావుకారు చిత్రంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని షావుకారు జానకిగా విశేష కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలిపారు. నిద్రమత్తులో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో అవగాహన కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిన్న రాత్రి వాహనదారులను ఆపి వారితో ముఖం కడిగించి కాసేపు సేద తీరిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. అలాగే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. సీనియర్ పాత్రికేయులు, చిన్న పత్రికలకు చేదోడుగా నిలిచి 4 దశాబ్దాలుగా విశేషమైన సేవలు అందించిన వెలుగు రామలింగం సంతాప సభ నేడు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, సీనియర్ పాత్రికేయులు శైలేంద్ర, మండేల శ్రీరామ్మూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏఈ నోకరాజ్ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ ఎట్టకేలకు ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. నోకరాజ్ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారైన సాదిక్ ఖాన్ 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఢిల్లీకి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కాకినాడకు తీసుకుని వస్తున్నారు. రేపు అతన్ని విచారించి న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. నోకరాజు కుమార్తెను ఆకట్టుకుని ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డికి కూడా విషమిచ్చి చంపిన సాదిక్ ఖాన్ నోకరాజు కుటుంబ ఆస్తులు కూడా కాజేసేందుకు ఆ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా హింసించడంతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు నోకరాజు భార్య మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరం బస్టాండ్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా. భీమవరం మండలం చినామిరం గ్రామం కొత్తపేటలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పూజలు. కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామిరం గ్రామం కొత్తపేటలో జరిగిన శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చినామిరం కొత్తపేట శ్రీ రామాలయం పునర్నిర్మాణానికి భక్తులు, దాతలు సహకారంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తుందన్నారు. త్వరలోనే శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బొద్దురాజు శ్రీనివాసరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కమిటీ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భోగి శ్రీనివాస్, దేవర అప్పారావు, భోగి రామారావు, భోగి సురేష్, బొంతల శ్రీను, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, చినమెరం గ్రామం, కొత్తపేటలో ఈ ప్రాంతవాసులందరూ కలిసి అత్యంత సుందరంగా రామాలయం నిర్మించుకునే కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫండ్ రావడం జరిగింది. మనది భారతదేశము అంటే మనమంతా హిందూ దేశం. ఇది మన హిందువులు అభివృద్ధి చెందే విధంగా, హిందూయిజం పెరిగే విధంగా భారతీయులందరూ ఉండాలి. దాంతో పాటు అన్ని మతాలని గౌరవించాలి. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని మతాలని గౌరవిస్తుంది, అందరినీ గౌరవిస్తుంది. చర్చికి వెళ్లే క్రిస్టియన్స్ కి హిందువులు సహకారం చేస్తారు. వారు చర్చి నిర్మించుకుంటున్నామని హిందువుల దగ్గరికి వస్తే మా మతం కాదు మేము ఇవ్వని అనుకో, వారు కూడా సహకారం చేస్తారు. అటువంటి చక్కటి సంప్రదాయం మన హిందూ సంప్రదాయం. ఎక్కడైతే నిత్యము హరినామ కీర్తనలు వినపడతాయో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. నాకు తెలిసి చినమెరం గ్రామంలో పూర్వీకులు చెట్టు కింద ప్రతిరోజు కూర్చుని వాయిద్యాలు పెట్టుకుని భజనలు చేసేవారట ప్రతిరోజు కూడా. అటువంటి చక్కని గ్రామం ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికి అన్ని రకాల సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా సర్వమతాలు కూడా అందరూ కూడా కలిసి ఉంటారు. ఇక్కడ భీమవరం నియోజకవర్గానికి వెన్నుముకలాంటి గ్రామం చినమెరం గ్రామం. ఈ గ్రామంలో కొత్తపేటలో కోదండరామాలయం శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ప్రజలందరమైని, భక్తులమైని, శ్రీరామ భక్తులందరమైని ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు పరిపాలన నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్కి, మన దేశానికి, మన ప్రాంతానికి ఉండాలని కోరుకుంటూ ఈ రామాలయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఓటా కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు, భక్తులు అందరూ కలిపి కోదండరామాలయం నిర్మిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో చూసుకోండి, ప్రతి ప్రాంతంలో కూడా అన్ని దేవాలయాలు కూడా చక్కగా మౌళ్ళమ్మ దేవస్థానం సుమారుగా 100 కేజీ బంగారం అంటే 150 కోట్ల రూపాయల బంగారం ఆవిడ నిరంతరం ఆవిడ ఒంటి మీద ఉంటుంది. దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా 2 కోట్ల రూపాయలతోటి సైట్ కొని ఆ దేవస్థానం కూడా నిర్మించడానికి అందరూ ప్రయత్నం మొదలు పెట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా వీరాశ్రమ మండలం, భీమవరం మండలం, అలాగే 48 గ్రామాలు, 39 వార్డుల్లో ఈ దైవ కార్యక్రమాలు అనేది ఏ దైవమైనా సరే సర్వమతాలను కూడా మేము గౌరవించే మతం హిందూ మతం, హిందూ దేశం. మన హిందువులకి ఆరాధ్యంగా మన పరిపాలనలో ధర్మబద్ధం, న్యాయబద్ధంగా ఉండేది శ్రీరాముని కొలుస్తాం మనం. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇవాళ మన కోదండరామాలయం శంకుస్థాపన చేసుకుంటాం. మంచి రోజు, వరలక్ష్మి వ్రతం. మహిళలందరూ కూడా ఎంతో పవిత్రంగా జరిగే రోజు కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామచంద్రుని నిర్మూలన మన ప్రాంతాన్ని కాపాడాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణులు పూజలు నిర్వహించారు. డైరెక్టర్ సంతోష్, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరి శ్రీధర్, సోమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు సభ్యులు బ్రహ్మజ్యోతుల ప్రసాద్, ఈమని పవన్లు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేటికి 12 ఏళ్లు పూర్తయిందని, 2014 నుంచి 19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి బడ్జెట్లో 25 కోట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం పూర్తి అయ్యేలోపు అంచెలంచెలుగా సుమారు 270 కోట్లకు పెంచారని, అనంతరం ఇప్పటి కూటమి ప్రభుత్వంతో మరింత మేలు జరుగుతుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను దేవాదాయ, ధర్మాదాయ శాఖలో విలీనం కూడా చేశారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని, బ్రాహ్మణులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ప్రకటించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలతోటి ఇంకా మరింత సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాలని చెప్పని కోరుతూ ఈ రోజున పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయడం జరిగింది. వెనకబడినటువంటి అగ్రవర్ణంగా పేరు పొందినటువంటి బ్రాహ్మణుల యొక్క కష్టాన్ని వస్తున్నా మీకోసం అనేటువంటి పాదయాత్రలో గుర్తించి ఆ రోజున ఇచ్చినటువంటి హామీ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 2014 సంవత్సరంలో ఈ యొక్క కార్పొరేషన్ ప్రకటించి ఘన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా బ్రాహ్మణులందరి మధ్యలో కూడా అపారమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం ఎలవేళలా కూడా సంతోషంగా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లేంతటి ఓపికని భగవంతుడి వారికి ఇవ్వాలని చెప్పని మరిన్ని పథకాలని బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇచ్చి బ్రాహ్మణ్ కార్పొరేషన్ యొక్క అభ్యున్నతికి సహకరించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ 2014 ఆగస్టు 20వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆ సంవత్సరానికి గాను 10 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళా
కార్పొరేషన్కి పూర్వ వైభవం తీసుకొచ్చి మరిన్ని నిధులు ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల్ని ఆదుకునే విధంగా కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ స్థానిక మన పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామివారి దేవాలయంలో స్తోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ గారు పుచ్చిరామ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రాహ్మణ ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ పెట్టి సుమారుగా పుష్కర కాలం అయిన సందర్భముగా మన భీమవరం తెలుగుదేశ పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ ప్రసాద్ గారు ఆదేశానుసారం భీమవరం వాస్తవ గుణప వాసులైనటువంటి మా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్కి మరిన్ని నిధులు ఇచ్చి బ్రాహ్మణ ఆశీస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేరుకు మాత్రమే అగ్రవర్ణాలు చాలా మంది బడుగు బలైన వర్గాలుగా వాళ్ళు బయటికి రాలేక చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి అటువంటి వారిని ఆదుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు వారి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పేసి భీమవరం పట్టణ బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కూడా ఈ రకంగా వారికి ఆశీర్వచనం అందించడం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి ఆలయ ప్రాంగణాన్ని అలంకారం చేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తలు మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. అఖండ అన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెన్నమరాజు శ్రీనివాసరాజు, పెన్నమరాజు మురళీరాజు, కొట్టు ఆంజనేయులు, ముద్దే విశ్వేశ్వరరావు, కవిటపు శ్రీనివాసరావు, చీమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య పార్వతీపతి హర 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 మహాదేవ. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతైన మాసం శ్రావణ మాసం. మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. మన భారతదేశం అంటేనే కర్మభూమి. మన భారతదేశంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజించడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం మన పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానాల్లో అమ్మవారికి విశేషంగా శ్రావణ మాసం యొక్క కైంకర్యాలని జరుగుతున్నాయి. దానిలో భాగంగా కింద సంవత్సరం అమ్మవారికి కొత్తగా గాజుల అలంకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కింద సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజునే అమ్మవారి గాజుల అలంకరణ చేసాం. అలాగే దానిలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజునే గాజుల అలంకరణ చేయడం జరిగింది. కింద సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 5 శుక్రవారాలే వచ్చాయి. అంటే ఆఖరి రోజున అమావాస్య అయింది. మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా పౌర్ణానికి అమావాస్యకి కూడా చండీ హోమం జరుగుతుంది.
దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. అది విశేషం. ఆ రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం. 4వ శుక్రవారం రోజున మన భీమవరం ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులకి, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా వేలాదిగా ఆ రోజున అమ్మవారికి సామూహిక కుంకుమలు చేయిస్తాం. వాళ్ళందరూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయిస్తాం. అది 4వ శుక్రవారం రోజు చేస్తున్నాం. 5వ శుక్రవారం అమావాస్య అయింది. మన దేవస్థానం ప్రతి నెల ప్రతి పౌర్ణమి అమావాస్యకి చండీ హోమం జరుగుతాం. అలాగే 5వ శుక్రవారం రోజున ఆ రోజున కూడా అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం అమావాస్య. ఈ 5 శుక్రవారాలు కూడా విశేషమైన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి. అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యం కాపాడుకోవడానికి వారి భర్తలు వాళ్ళ వ్యాపారాల్లో గాని, ఉద్యోగాల్లో గాని, వ్యవసాయంలో గాని ఉత్తరీత్యా కూడా అన్ని విధాలా రాణించాలని చెప్పి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. వారి కుటుంబంతో కూడా సౌఖ్యం ఉండాలని చెప్పని అమ్మవారి యొక్క సన్నిధిలో పూజలు మేము చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర పట్టణ సిరి సంపద ప్రదాయిని మన ఎలవేల్పు ఆరాధ్యము శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు తన విశాలమైన నేత్రాలతో మహాలక్ష్మి స్వరూపంతో ప్రజలందరికీ కష్టాలు పోగొట్టి సిరి సంప్రదించే అద్భుతమైన విశేషత్తులని అమ్మవారి దగ్గర మంగళప్రదమైన శ్రావణ మాసం, లక్ష్మీప్రదం శ్రావణ మాసంలో మహిళలు వాళ్ళ సౌభాగ్యం కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం, వాళ్ళ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కి దానికోసం గాజులు కలగాలంటే లక్ష్మీ తవడని భావన. అందుకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సౌఖ్యం కోసం సుమారు 4 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారు వేలాది మంది మహిళలు. ఇచ్చిన మహిళలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో సిరి సమృద్ధంతో కోరుకుంటున్నాం. లక్ష్మీప్రదమైన శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజుని కేవలం అందరూ బాగుండంతో ఈ గాజులను చేపట్టడం జరిగింది. గత ఏడాది కూడా చేయడం జరిగింది, ఈ సంవత్సరం అలాగే చేయడం జరిగింది. ఈ చేసే కార్యక్రమానికి అందరూ అవకాశం ఉన్న మేర సహాయ సహకారాలు అందించారు. అలా సహాయ సహకారాలు అందించినారు, గాజులు ఇచ్చినారు. లోకంలో జనాల పట్టణంలో అందరూ కూడా సిరి సంపదలు సత్యంతో వర్ధించాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోని త్రిమూర్తులందరూ అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిని ఆరాధించే జనమేది. మన యొక్క గ్రామ దేవత మావులమ్మ వారి దేవాలయం సుమారు 4 లక్షల గాజులు దాతలో ఇవ్వబడిన గాజులతో అమ్మవారి గాజుల వరమహాలక్ష్మిగా వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చక్కగానే చాలా అందంగా ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దబడిన దేవాలయం ఈ రోజుని. భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు దర్శన ఏర్పాట్లు అన్ని ఘనంగా చేయబడ్డాయి ఆలయ అధికారుల చేత. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలను తెలుసుకుని వారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని దేశాల్లో మావులమ్మ పేరు అందరికీ తెలిసినదే, ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసినదే. కానీ ఈ రోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున, వరలక్ష్మి శుక్రవారం రోజున 4 లక్షల గాజులతో శ్రీ మావులమ్మ అమ్మవారికి గాజుల అలంకారం, దేవాలయం అంతా కూడా గాజులతో అలంకారం చేశారు. అంటే గాజులు అనేసరికి మహిళలకు ముఖ్యంగా 5వ తనం నిండు నూరేళ్లు ఉండి పచ్చిపచ్చగా ఉండాలని చెప్పి ఈ గాజుల అలంకారం చేసి, ఈ గాజులు అలంకారం అయ్యాక ఈ తదనంతరం భక్తులకి మహిళలకు కూడా ఈ గాజులను ఇస్తారు. ఈ కార్యక్రమానికి వందలాది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పాలక మండలి, ప్రధాన అర్చకులు, ఈవో గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా నడుస్తుందండి ఇది మావుల అమ్మవారిది గాజుల అలంకారం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, వెంకమ్మ, మారెమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరు జిల్లా వేముడోలు మండలం ఆంజనేయ నగరంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల రోడ్లో సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు మొక్కలు నాటారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇతరులకు మొక్కలు అందించాలని సూచించారు. ఎలనినో పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం మరింత అవసరమని రామశెట్టి గంగాధరరావు, పంచకర్ల సత్యనారాయణ తెలిపారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.
మండలం దుంపగడ గ్రామాల్లో వేచేసి ఉన్న పూలచ్చమ్మ, మారమ్మ, ఎంకమ్మ దేవతల 4వ వార్షికోత్సవ కార్యక్రమం దుంపగడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ మా శుభాకాంక్షలు, మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తయి గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి సుభిక్షంగా ఈ గ్రామం ఉండాలని మనసా వాచ దేవతలను కోరుకుంటూ మా ఆడపడుచుల్ని వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వార్షికోత్సవం ఆగస్టు 21వ తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 21న జరుపుకోవాలని మా కమిటీ మెంబర్స్ గ్రామం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా జరుగుతుంది. అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఎంతో విశిష్టత గల దేవతల సమూహం ఈ మా గ్రామానికి కాచి కాపాడతారని చెప్పి కోరుకుంటూ, ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి ఆగస్టు 21వ తేదీ వార్షికోత్సవంగా జరుపుకోవటం మా కమిటీ వారు నిర్ణయించటం, దానికి గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇంతమంది భక్తులు ఈ దేవాలయానికి రావటం అన్నది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఈ ఆనవాయితీ లేదు, కానీ ఈ దేవాలయాలు నిర్మించిన తర్వాత గ్రామస్తులందరూ కులాల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ సహకరించినందుకు, ఈ దేవాలయ నిర్మాణానికి గాని ఈ కార్యక్రమాలకు గాని మాకు కమిటీకి వెన్నంటూ ఉండే శ్రీనివాసరాజు, మురళీరాజు గారు, రంగరాజు గారు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మరి వీరంతా కూడా మాకు ఆర్థిక సహకారం గాని మాకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా ఈ దేవాలయాలు కూడా పెన్నవరాజు వారు పూర్వం వీరు తాతల ముందు వారు నిర్మించినవి అవటం అయినా సరే వారు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ గ్రామ దేవతలకి ఇన్ని రకాలుగా కమిటీకి సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారి కుటుంబీకులకి, గ్రామంలో సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామస్తులకి ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగించి ప్రతి ఆగస్టు 21ని ఈ కార్యక్రమం జరుపుకుందామని మనసా వాస మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మానవతా జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధరరావు పిలుపునిచ్చారు. భీమడోలు మండలం ఉన్నటువంటి మానవతా సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అంటే గత 16వ తేదీ 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతి మండలంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత బుధవారం నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో భీమడోలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి సుమారు 100 మంది పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం కుదురుపడాలి త్వరగా అనేటువంటి ఉద్దేశంతో, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బలమైనటువంటి ఆహారం ఇవ్వడం కోసం ఫ్రూట్స్, బ్రెడ్ కూడా అన్ని పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం, ఇవాళ పర్యావరణం చూస్తుంటే ఎలినోవా అనేది మనకు భూతంలాగా తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనేటువంటి బాధ్యత తీసుకుని అందరూ కూడా తల ఒక మొక్క ఇంటి దగ్గర పూల మొక్కలు కానివ్వండి, లేదా పళ్ళు మొక్కలు కానివ్వండి, రోడ్ల పక్కన కానీ ప్రభుత్వం ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ భారీ లెవెల్లో కానీ చేసినట్లయితే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి కూడా మనం చక్కటి వాతావరణాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇది అందరూ కూడా సామాజిక బాధ్యత. కనుక భీమడోలు మండలంలో కూడా రాబోయే సంవత్సర కాలం ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా మేము తీసుకుంటున్నాం. భీమడోలు యూనిట్ తరఫున ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం వారం రోజుల్లో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పొలసానపల్లి పంచాయతీ ఆంజనేయ నగరంలో తాతలు అల్లాడి ప్రసాదరావు గారు స్పాన్సర్ చేసినటువంటి మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మనం పుట్టినరోజని, పెళ్లి రోజని ఇలాంటి కార్యక్రమాల్ని శుభకరమైనటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఇంట్లోనూ నిర్వర్తించుకుంటాం. ఆ సందర్భంగా ఇచ్చేటటువంటి కానుకలలో ఈ మొక్కల్ని కానుకలుగా వేరే రకంగా కాకుండా కానుకలుగా ఇచ్చి ఈ మొక్కలు పెంచడం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనే దానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వాలని చెప్పేసి మానవతా శ్రీ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం ఆ కృషి చేస్తున్నాం. ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమాన్ని వారి ఇంట్లో సొంతంగా దేశ సౌభాగ్యం కోసం, మనందరి సౌభాగ్యం కోసం, ఎన్విరాన్మెంట్ కోసం మనం అందరం కూడా కృషి చేసి ఆ కార్యక్రమాల్లో ప్రత్యేకించి మొక్కల్ని పంపకం చేసి వాటిని పెంచే విధానంగా వారిని కోరవలసిందిగా ప్రత్యేకించి ఈ సందర్భంగా కోరుతున్నాం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న మహోన్నత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ స్వామివారి సాక్షాత్తు అమ్మవారు సాక్షాత్తు భువనేశ్వరి గారి రూపాన చంద్రబాబు రూపాన వాళ్ళలో ప్రవేశించి నా బిడ్డ పెళ్లి రంగరంగ వైభవంగా చేయించారు స్వామివారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన ఆశీస్సులు నాపై నా కుటుంబంపై ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మా బిడ్డల వివాహానికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భువనేశ్వరి మేడం గారు, నా మాతృ సమానులైన భువనేశ్వరి గారు కానీ చంద్రబాబు గారు కానీ చల్లగా ఉండాలని ఆ దేవుడికి ఒక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నవరం బస్టాండ్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు, ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా. భీమవరం మండలం చినామిరం గ్రామం కొత్తపేటలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పూజలు. కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.